10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేల్ మండల్ బెజ్గాం గ్రామంలో ప్రజెంట్ మనం ఉన్నాము. ఎంత గజ్వేల్ కెంచి 8 కిలోమీటర్ల ఆమెర దూరం 10 నిమిషాలలో రావచ్చు. అలాంటి ఇక్కడ ఇప్పుడు పోయిన కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఏం చెప్పింది, రైతులకు ఇది అది అని చెప్పింది. అప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అప్పుడు 2000 తెలంగాణ ఉద్యమం తర్వాత కొత్తగా ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. అప్పుడు కుటుంబ సర్వే అని చెప్పేసి ఓ సర్వే చేసింది. ఆ సర్వే చేసింది, ఓవర్ లెక్కలు ఏం రాలేదు. సర్వే చేసింది, ఇచ్చిపెట్టింది. ఇప్పుడు మేము మళ్ళా కొత్తగా వచ్చిన ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, నూతనంగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఈ బెజ్గామ గ్రామ తరపున రైతుల ప్రభుత్వ తరపున కోరేది అంటే ఓన్లీ బెజ్గామ గ్రామ రైతుల తరపున కాకుండా యావత్తు తెలంగాణ రైతుల తరపున మేము విజ్ఞప్తి, మీరు ఏం చెప్పిరు, మీరు గెలవక ముందుగా చెప్పిరు. అప్పుడు మీరు మేనిఫెస్టో చూసుకుంటే 6 హామీలు కాదు ఎన్నో హామీలు ఇచ్చిరు. 6 హామీలు ఇచ్చిన దాంట్లో రుణమాఫీ అన్నారు. రైతుల రుణమాఫీ ఎవరికి అయిందండి? 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ ఎంతో మందికి 70 మంది రైతులు ఉంటే 100 మంది రైతులు ఉంటే అలా 10 మందికి అయింది. 100 మంది రైతులు ఉంటే 10 మందికి అయింది. మీరు రుణమాఫీ చేసినట్ట మీ ప్రభుత్వము? సరే అదే అయిపోని 6 హామీలు అన్నారు, ఒక్కటి చేసిరు. ఏం చేసిరు? 6 హామీలల్లా మీరు చేసింది కూడా ఏమీ లేదు. 6 హామీలు మీరు వచ్చిన గత దాదాపు సంవత్సరం అవుతుంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా అంటే పోతే మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు తెలంగాణ ప్రజల ఢిల్లీ వల్ల ఏమన్నా మాట అంటే పోతావు రాహుల్ గాంధీ దగ్గర పోయి చర్చిస్తావు. రాహుల్ గాంధీ ఏది చెప్తే అది చేస్తావు. మేము ప్రజల పక్షాన దళిత బహుజన ఫ్రంట్ పక్షాన మేము మీకు విజ్ఞప్తిగా చేసేది ఏంటంటే, మీరు బోనస్ ఇస్తా అన్నారు. బోనస్ ఇవరకు గతి లేదు అంటే ఇలా మాట్లాడుతున్నా అని మీరు అనుకోవచ్చు. బోనస్ ఇవరకు గతి లేదు. సీసీ కొనుగోలు కేంద్రం అంతకుముందు కన్నా ఆ ప్రభుత్వం ఎట్లా చేసిందో ఆ ప్రభుత్వం కన్నా మీరు ఇంకా అంతకు రెట్టింపుగా రైతులకు అన్యాయం చేస్తారు. రైతు భరోసా అన్నారు. చాలా 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 అంశాలు మీరు చెప్పారు. ఒకసారి మీ విజ్ఞప్తికి చెప్తున్నాం. ఈ బెజ్గామ గ్రామ రైతుల తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున రైతుల తరపున యావత్తు తరపున దళిత బహుజన ఫ్రంట్గా ఒక విజ్ఞప్తి మీకు ఏం చేస్తున్నామంటే, ఈ రైతులకు మీరు ఇచ్చిన హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు ఇంకా అన్నీ మీరు 6 గ్యారంటీలు అమలు చేసి బోనసు ఇవ్వాలని, 500 బోనసు ఇవ్వాలని వెంటనే ప్రకటించి రైతులకు సీసీ కొనుగోలు లేకపోతే ఇప్పుడు ధరలు చేతులకు పోతే రైతులకు ఏం లాభం ఉందండి? 1000 రూపాయలు పోతుంది. 1000 రూపాయలకు మీరేమో ప్రభుత్వానికి పెట్టమని మీరు అంటారు. ఎప్పుడు పెడతారు? ఇంకో నెల అయితే మళ్ళీ ఒళ్ళు వేసే కార్యక్రమం ఉంది. ఇప్పుడు మీరు ఇంకా సీసీ కొనుగోలు ప్రారంభించలేదంటే మీ ప్రభుత్వానికి ఎంత సిగ్గుచేటు అని ఒకసారి మళ్ళోసారి మీ దృష్టికి, మీ ప్రభుత్వం దృష్టికి ఒకసారి తీసుకొస్తున్నాం. ఇంకోటి, హాస్టల్లో మా పిల్లలు మా బడుగు బలిగిన వర్గాల పిల్లలు హాస్టల్కి వెళ్తారు. ఈ మధ్య ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది చనిపోతారు. మాకు మామూలుగా మీరు రెడ్డి అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటారు కదా సార్, రేవంత్ రెడ్డి గారు మీరు రెడ్డి అని మెన్షన్ చేసుకుంటారు కదా. మేము రెడ్డిలం కాదు, మేము అణగారిన వర్గాలం. ఎస్సీ, బీసీ, మైనారిటీ, బీసీ, ఓసీ అందరూ అలో మీరు కూడా ఉంటారు. మేము గురుకుల పాఠశాలకు పోతాం. అలో మీకు సదుపాయాలు ఏం కల్పిస్తారండి? అంతకుముందు చేసిన ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంత చేసిందో అంతకన్నా దారుణం చేస్తారు మీరు. ఒక్క ఫుడ్ పాయిజన్ వల్ల ఎంతమంది చనిపోతారు రోజుకు? బాత్రూమ్స్ లేవు, ఇవి లేవు, అవి లేవు. ఏమన్నా అంటే కార్పొరేషన్ చైర్మన్స్ అవి ఇవి, ఎడ్యుకేషను కార్పొరేషను చైర్మన్ పెట్టినాము అవి ఇవి అని సాకులు చెప్పుకుంటారు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. ఈ సంవత్సర కాలంలో చేసింది ఏం చేసిరంటే చాలా చెప్తారు మీరు. మేము మరోసారి దళిత బహుజన ఫ్రంట్ తరపున బెజ్గామ గ్రామ తరపున మళ్ళోసారి రాష్ట్ర ప్రజలందరి తరపున మీకు ఓట్లేసి గెలిపించింది ఎవరండి? ఢిల్లీలో ఉన్న ఇందిరమ్మ కాదు, ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారు, ఢిల్లీలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. మీకు ఓట్లేసి మీరు నిజాయితీ పరులు, అంతకుముందుకు పాలన బాగలేదని చెప్పేసి మీకు కొత్త విధానం మీరు వస్తే మా రైతులకు మేము బాగుపడతాం, బంగారు తెలంగాణ అని ఆయన చెప్తాడు.
భవిష్యత్ తెలంగాణ అని నువ్వు చెప్తావు. ఈ భవిష్యత్ తెలంగాణ లేదు, బంగారు తెలంగాణ లేదు. ఎక్కడున్న రైతులు అక్కడనే ఊరు. మళ్ళీ ఎడ్యుకేషన్ వర్కన వస్తాయి. డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు కూడా మీ కుటుంబ సర్వే, ఈ కులగణన సర్వే ఉంది కదా, ఆ సర్వే ద్వారా అయినా ఇప్పుడు ఎంతోమంది పీజీలు చేసి ఖాళీగా అమ్మాలి పనికి పోయే పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించాలని కోరుకుంటూ మరోసారి మీరు ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాలని దళిత బహుజన ఫ్రంట్ తరఫున విజ్ఞప్తిగా సార్, డిమాండ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం, మీరు ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.